అంతర్జాతీయ వేదికల మీద భారత్ను ఉద్దేశించి ఏడవటం పాకిస్తాన్కి సహజమే. అట్లాగే తాజాగా మరొకసారి ఏడ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ ఉద్దేశించి పాక్ న్యాయ మానవ హక్కుల మంత్రి అజమ్ నజీర్ తరార్ వ్యాఖ్యలు చేశాడు. ఏది కాశ్మీర్లో అణచివేతకు గురవుతుంది, దీని మీద భారత ప్రభుత్వం అంతే స్థాయిలో స్పందించి భారత రాయబారి కృతి త్యాగి కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ లడాఖ్లు ఎప్పుడూ భారత్లో అంతర్భాగంగానే ఉంటాయి. దశాబ్దాల తరబడి పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగానే అక్కడ దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన, మైనార్టీలు హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువల్ని పాటించని దేశం ఏదన్నా ఉంటే పాకిస్తానే. అలాంటి పాకిస్తాన్ వచ్చి భారత్కి ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదు. ఆ దేశ వాక్చాతుర్యంలోనే కపటత్వం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తుందన్నది గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడం వంటి వాటి మీదనే భారత్ దృష్టి సారిస్తుంది. అలాంటి భారతదేశం మీద ఆరోపణలు చేయడం అంటే తమ దేశంలోని ప్రజల సుపరిపాలన అందించడం మీద దృష్టి పెట్టుకోవడం అన్నటువంటిది ముఖ్యము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసింది.